నేను హీరోయిన్ ఓరియంటెడ్ సినిమానే మొదలెట్టాను. దాంట్లో గోన గన్నారెడ్డిగా ఎవరన్నా స్టార్ హీరో చేస్తే బోనస్ అనుకున్నాను తప్పితే పలానా స్టార్ హీరో చేస్తారు కదా అని నమ్మకంతో నేను మొదలెట్టలేదు. చివరికి స్టార్ అయిన అల్లు అర్జున్ చేయకపోయినా నేను కొత్త వాళ్ళతో అయినా సరే ఆ పాత్రని తీసుండేవాడిని. డిఫరెంట్గా తన ఇమేజ్కి భిన్నంగా చేయొచ్చు అనే సరదా పడి వచ్చాడు తప్పితే బన్నీ కోసం పాత్ర క్రియేట్ చేస్తే అసలు బన్నీ వచ్చేసేవాడు కాదు. అసలు అనుష్క లేకపోతే అసలు ఈ సినిమా లేదు కదా. ఇంకా కాంట్రవర్సీలు ఏముంది సార్, వీడెందుకు చారిత్రాత్మక సినిమా తీసాడని నన్ను అరెస్ట్ చేసి లోపల దోసేయాలి అంతే. ఈ గుర్తింపు కూడా రాకూడదని ఎవరన్నా ఉద్యమాలు లేవదీస్తారంటారా? ఎలా అనుకుంటారు? చూపించే విధానంలో వాళ్ళు ఇదివరకు ఏమైనా చూసారా రుద్రమదేవిని? అది సినిమా చూస్తే అర్థం సార్. అదేమాత్రం మీరు అనుకుంటున్న యాంగిల్లో కాదు అది. హాయ్ ఇండియా గ్లిడ్జ్ వ్యూవర్స్కి అక్టోబర్ 9 రుద్రమదేవి మీ ముందుకు రాబోతుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పటివరకు 2-3 డేట్లు అనుకోవడం జరిగింది. ఇప్పుడు వాటన్నింటినీ అధిగమించి అక్టోబర్ 9న రుద్రమదేవి యావత్ ప్రపంచం ముందు సాక్షాత్కరించబోతున్నందుకు చాలా చాలా ఆనందంగా. నేను ఆంధ్ర యూనివర్సిటీలో 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు తెలుగు ఉపవాచకంగా రుద్రమదేవి కథ ఉండేది. చిన్నప్పుడు చదివిన కథ నాకు బలంగా నాటుకుపోయింది. తర్వాత బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్ లాంటి హాలీవుడ్ సినిమాలు చూసి తెలుగులో 60sలో వచ్చేవి ఇలాంటివి మళ్ళీ ఎందుకు రావట్లేదు అనే ఒక దీంతో అప్పుడు నా చిన్నప్పటి పాఠ్యాంశం అయిన రుద్రమదేవి గుర్తొచ్చింది. రుద్రమదేవి కథ నిజంగా వీటిని మించి ఉంది, ఈ కథను తీస్తే చాలా బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. మన తెలుగులో చారిత్రాత్మక సినిమాలే చాలా తక్కువ వచ్చాయండి. దాదాపు 25 ఏళ్ళు అయింది ఇప్పుడైతే. సో అందుకని ముఖ్యంగా కాకతీయుల మీద అసలు ఏమాత్రం ఒక చిన్న సినిమా కూడా రాలేదు. అందువల్ల రుద్రమదేవి సినిమాకి చిత్ర నిర్మాణానికి పూనుకున్నప్పుడు మాకు ఎలాంటి రెఫరెన్స్లు దొరకలేదు. ఇప్పుడు మన సినిమాయే భావితరాలకు రెఫరెన్స్ అవుతుందనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు వహించి ఎక్కడా రాజీ పడకుండా నేతాలుల్లా, అజయ్ విన్సెంట్, తోట తరణి, శ్రీకర్ ప్రసాద్ లాంటి హేమాహేమీలైన సాంకేతిక నిపుణుల సహకారంతో చిత్రాన్ని చాలా ఆథెంటిక్గా నిర్మించడం జరిగింది. అంటే జనరల్గా మన ఇండియాలోనే హీరోని ఓరియంటెడ్ సినిమాలకి అసలు తావులేదు. ముఖ్యంగా ఇంత భారీ సినిమాలు ఎవరో కూడా హీరోయిన్ ఓరియంటెడ్గా ఊహించలేదు, కూడా ప్రయత్నించలేదు. సో అందువల్ల చాలామంది నిర్మాతలు ఒక్కడి తర్వాత నేను తీద్దామని ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఐడియా మెచ్చుకున్నప్పటికీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి వాళ్ళు వెనుకం చేశారు. సో దాంతో ఈ కథ నా దృష్టిలో ఒక్కడికి 10 రెట్లు కమర్షియల్ కథ నా దృష్టిలో. అందుకని నేను ప్రగాఢ విశ్వాసంతో నేనే నిర్మాతగా మారి దీన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది.
కొన్ని కథలు అంతే, కొన్ని ప్రాజెక్ట్స్ అవి డైరెక్టర్ పర్స్పెక్టివ్లో నిర్మాత థింక్ చేయటం అనేది కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సో అందుకనే నేను నమ్మిందని నేనే తీయడం కరెక్ట్ అని చెప్పి దిగాను. ఏమాత్రం రాలేదండి, ఎందుకంటే నాకు ఎలాంటి రిస్కీ ప్రాజెక్టులు ఏమాత్రం కొత్త కాదు. నేను గతంలోనే రామాయణం అనే సినిమా నిర్మాత వేరే అయినప్పటికీ కూడా దర్శకుడిగా నేను పడ్డ శ్రమ, నా ముందున్న ఛాలెంజ్ మామూలుది కాదు. చిన్నపిల్లలతో ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్సీ డ్రెస్ చేయించాలంటేనే, స్టేజ్ మీద నిలబెట్టాలంటే చాలా కష్టం. అలాంటి దాదాపు 5,000 మంది పిల్లలతో రామాయణం లాంటి ఒక పురాణ కథని మీ ముందుకు తీసుకొచ్చానంటే నాకు రిస్క్తో ఎప్పుడు ఇబ్బంది పడలేదు, కొత్త కూడా కాదు. అలాగే అంత రిస్క్ పెట్టినందుకు రామాయణానికి నేను జాతీయ అవార్డు అందుకోవడం కూడా జరిగింది. అంటే భారీ బడ్జెట్ అనుకున్నామండి, బట్ అది అలా ఇంత మొత్తానికి అవుతుందని మాత్రం ఊహించలేదు. ఈ కథ అలా డిమాండ్ చేసింది. రుద్రమదేవి అనే ఒక చారిత్రాత్మక కథ మనం టేకప్ చేశాక అదే డిమాండ్ చేసింది. ఆ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే గోన గన్నారెడ్డి పలానా ఒక స్టార్ వచ్చి చేస్తాడని నేను సినిమా మొదలెట్టలేదు. నేను హీరోయిన్ ఓరియంటెడ్ సినిమానే మొదలెట్టాను. దాంట్లో గోన గన్నారెడ్డిగా ఎవరన్నా స్టార్ హీరో చేస్తే బోనస్ అనుకున్నాను తప్పితే పలానా స్టార్ హీరో చేస్తారు కదా అని నమ్మకంతో నేను మొదలెట్టలేదు. అందువల్ల నేను ఎప్పుడూ ఆ పాత్ర విషయంలో ఒత్తిడికి గురవ్వలేదు. ఎవరో చివరికి స్టార్ అయిన అల్లు అర్జున్ చేయకపోయినా నేను కొత్త వాళ్ళతో అయినా సరే ఆ పాత్రని తీసుండేవాడిని. వార్తలు ఏముంది సార్, వార్తలు మనం గ్యాప్ ఇస్తే చాలా రాస్తారు మీరు. సో కథ గురించి తెలిసి అందరికీ చాలా, నేను గతంలో సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఆ సమయంలోనే నా దగ్గర కథ వినడం, ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళు చేద్దామని ఇంట్రెస్ట్ చూపించిన మాట వాస్తవం. కానీ పరిస్థితులు అనుకూలించలేక జరగలేదు. బన్నీ అల్లు అర్జున్కి అన్నీ కుదిరే కాబట్టి తనతో ముందుకు వచ్చింది. బన్నీ కోసం పాత్ర క్రియేట్ చేస్తే అసలు బన్నీ వచ్చి చేసేవాడు కాదు. ఇప్పుడు బన్నీ అనబడే అల్లు అర్జున్ తను రెగ్యులర్గా ఒక హీరో సినిమాలు అంటూ చేసుకుంటూ పోతున్నాడు. ఇది ఒక స్పెషల్ అపీరెన్స్లో డిఫరెంట్గా తన ఇమేజ్కి భిన్నంగా చేయొచ్చు అనే సరదా పడి వచ్చాడు తప్పితే మళ్ళీ తన ఇమేజ్కి మార్చేసుకుంటే అది అనవసరం కదా. అందుకని చాలా భిన్నమైన పాత్ర ఇది. నిజంగా ఆడియన్స్కి ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అల్లు అర్జున్. అదే రీసెర్చ్ అంటే మనం ఉన్న చారిత్రాత్మక పుస్తకాలు చదవటం, ఆ శిలాశాసనాలు ద్వారా తెలుసుకోవటం, హిస్టోరియన్స్తో డిస్కస్ చేయటం, మా టీంతో డిస్కస్ చేయటం, ఇలాగా. అంటే నేను ఒక్కడి తర్వాత వేరే సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ పరిశోధన అయితే కంటిన్యూ అవుతూ ఉండేది. ముందు కొత్త వాళ్ళు అయితే బాగుంటుంది అనుకున్నాను, బట్ తర్వాత ఈవెన్ పబ్లిక్ చాయిస్గా అనుష్క అందరూ అడిగారు. నా మైండ్లో ఉన్నప్పటికీ నేను ఎక్కడైనా అరుంధతి ఇమేజ్ గుర్తుకు రాకూడదు అనేది గట్టిగా ఉండడంతో నేను ముందుగా ప్రిఫర్ చేయలేదు.
బట్ వన్స్ పబ్లిక్ చాయిస్గా తన పేరే వినబడడంతో తన్నే పెట్టుకున్నాను. ఈ రోజున అసలు అనుష్క లేకపోతే అసలు ఈ సినిమా లేదు కదా అనిపించేంతగా అమ్మాయి పోషించింది. ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ ఉందండి. మంచి సపోర్ట్ ఉండడంతో ఇదైతే మనం ఒక్కడో ముందుకు తీసుకెళ్ళాం కదా. ఇది అందరూ అన్ని రకాలుగా సహకరించబట్టి ఇది ఈ రోజుని ఈ స్థాయికి వచ్చింది. అంటే చిరంజీవి గారు అంటే ముందు లగాన్లో అమితాబ్ గారు చెప్తారు, అది చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఈ వాయిస్ ఓవర్కి చిరంజీవి గారు అయితే బాగుంటుందని బన్నీ నేను అనుకోవడం జరిగింది. వెంటనే ఆయన్ని సంప్రదించగానే ఆయన ఇంకా పూర్తి ప్రపోజల్ వినలేదు, గుణ నువ్వు ఒక గొప్ప చారిత్రాత్మక సినిమా అటెంప్ట్ చేసావు, దానికి నా వంతుగా నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి, నా వాయిస్ ఓవర్ కావాలా, కమాన్ పెట్టుకో డబ్బింగ్, నేను వస్తున్నాను చెప్తున్నాను అని అంత ప్రోత్సాహం ఇచ్చారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేంది. అది రేపు పొద్దున్న ప్రేక్షకులందరూ కూడా ఆయన వాయిస్తో బాగా కనెక్ట్ అవుతారు. మొదలుపెట్టిన తర్వాత కనిపిస్తుందండి. మొదలు పెట్టడానికి ముందే మనం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి తప్పితే, నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను 3Dలో తీస్తే బాగుంటుందని. ఇంకా ఆ డెసిషన్ అలా కొనసాగించేది తప్ప ఈ మధ్యలో ఎప్పుడు కూడా దీన్ని 2Dలో కంటిన్యూ చేద్దాం అనుకోలేదు. అలా వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఆ లెన్స్ చేంజ్ టైంకి పట్టే 40 నిమిషాలకి వాళ్ళ ఆర్టిస్ట్ని కూర్చోబెట్టకుండా ముందు అదే లెన్స్తో ఏమేమి షాట్లు వస్తాయో నేను ప్లాన్ చేయడం జరిగింది. అందువల్ల ఆర్టిస్ట్ని ఎప్పుడు వెయిటింగ్లో పెట్టలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మనం ప్లాన్ చేయలేదు. అది ఇప్పుడు ఆ 40 నిమిషాలు పడుతుందని చెప్పి వాళ్ళని పెట్టుకొని లెన్స్లు మార్చే కార్యక్రమం పెట్టుకోలేదు. ముందు ఆ లెన్స్తో వాళ్ళు ఏం షాట్లు వస్తాయో ఆ షాట్లన్నీ చేసి వాళ్ళకి బ్రేక్ ఇచ్చి ఆ బ్రేక్ టైంలో లెన్స్ చేంజ్ చేయడం జరిగింది. సెన్సార్ వాళ్ళు ఏమో సార్, ప్రతి నిర్మాత కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి తెస్తాడు, అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో బాగుందని చెప్తారు. అలాగే నాది బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. సో అందుకని వాళ్ళని కాదు, ముందుగా డెఫినెట్గా నేను కథను నమ్మాను. ఆ కథ అందరినీ కూడా విశేషంగా ఆకట్టుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా కాంట్రవర్సీలు ఏముంది సార్, వీడెందుకు చారిత్రాత్మక సినిమా తీసాడని నన్ను అరెస్ట్ చేసి లోపల దోసేయాలి అంతే. ఇప్పుడు చారిత్రాత్మక సినిమాలే రావట్లేదు, చరిత్రనే ఎవడో టచ్ చేయట్లేదు. రుద్రమదేవి అనే ఒక మహత్తర చారిత్రాత్మక నాయకురాలికి కావాల్సిన గుర్తింపు రాలేదు. ఈరోజు ఆ గుర్తింపు ఈ రుద్రమదేవి చిత్రంలో భాగంగా ఎంతో కొంత మేరకు సాధించగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా రుద్రమదేవి 4 భాషల్లో విడుదలవుతుంది. ఈ గుర్తింపు కూడా రాకూడదని ఎవరన్నా ఉద్యమాలు లేవదీస్తారంటారా? ఎలా అనుకుంటారు? చూపించే విధానంలో వాళ్ళు ఇదివరకు ఏమైనా చూసారా రుద్రమదేవిని? చూడలేదు. ఎక్కడైనా రాసి ఉందా ఇది రుద్రమదేవి పూర్తి చరిత్ర అని? రాసి లేదు. ఒక్కో పుస్తకంలో ఒక్కోలా రాసి ఉంది. అందుకని మనం చేసిన రీసెర్చ్ ఎవరూ చేయలేదు. 9 ఏళ్ల పాటు నేను చేసిన రీసెర్చ్ ఎవరూ చేయలేదు. అందువల్ల నేను ఒక్కడనే చేసింది కూడా కాదు కదా. డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ ఇలాంటి మహామహులు ఉన్నారు ఇందులో. వాళ్ళ హిస్టోరియన్స్ వాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసి దీన్ని నిర్మించడం జరిగింది.
ఏ సినిమాకైనా 1, 2 విమర్శలు చేసేవాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. లేదు, అందరికి అర్థమయ్యేటట్టు పెట్టండి. అలానే మరీ మనం మోడర్న్గా మాట్లాడలేం కదా. అప్పటి చారిత్రాత్మక ప్రామాణికాలు ఎక్కడ తగ్గకుండా అందరికి అర్థమయ్యే భాషను వాడడం జరిగింది. అది సినిమా చూస్తే అర్థం వస్తుంది. అదేమాత్రం మీరు అనుకుంటున్న యాంగిల్లో కాదు అది. అంటే ఆ పర్టికులర్ సైనికుడు సినిమాలో ఓరుగల్లో జరుగుతుంది ఆ సంఘటన. సో అందుకని అది కోయిన్సిడెంటల్గా అక్కడ వాడడం జరిగింది తప్పితే భవిష్యత్తులో గోన గన్నారెడ్డి పేరుతో ఎవరి మీద సినిమా తీద్దాం అనే ఆలోచన అయితే అప్పటికి లేదు. %100 అద్భుతమైన రిజల్ట్ రావాలి, దానికోసం దాన్ని నమ్మే తీసింది. అది మాట్లాడదాం, మరి ఎర్లీ ఇప్పుడు మాట్లాడదాం.